వెల్కమ్ టు సీజే టీవీ. సీజే టీవీలో ప్రతిరోజు క్రమం తప్పకుండా మనం సినిమా వార్తలు తెలుసుకుంటాం. అదే క్రమంలో ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చేటువంటి సినిమా వార్తలు ఏంటో ఒకసారి లుక్ ఇద్దాం. ముందుగా ఈనాడు సినిమా పేజ్. బాషా, ఆంటోనీలా, దేవా, సైమన్, నాగార్జున, శృతి హాసన్. సినిమా సెట్స్కు వెళ్ళినప్పుడు బోర్ కొట్టకుండా ఉండాలంటే ఎప్పటికెప్పుడు వైవిధ్యభరితమైన పాత్రలు చేయాలని అన్నారు నటుడు నాగార్జున. తాను కూలీలో నాయక పాత్ర పోషించడానికి కారణం అదేనని తెలిపారు. రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ఈ కూలీ చిత్రాన్ని లోకేష్ కనకరాజు తెరకెక్కించారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. నాగార్జున, అమీర్ ఖాన్, శృతి హాసన్, సత్యరాజ్, ఉపేంద్ర, సాబిన్ షాహిర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 14న థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా రజనీకాంత్ ప్రత్యేక వీడియోని ప్రేక్షకులకు పంచుకున్నారు. ఈ చిత్ర కథ విన్నప్పుడు నాగార్జున పోషించిన సైమన్ పాత్రను తానే చేయాలన్నంత ఆసక్తి కలిగిందన్నారు. ఎందుకంటే ఆ పాత్ర చాలా స్టైలిష్గా, శక్తివంతంగా ఉంటుందని తెలిపారు. కూలీ కథ విన్నాక సైమన్ పాత్ర ఎవరు పోషిస్తారా అని ఆసక్తిగా ఎదురు చూశారు. దాన్ని నాగార్జున చేస్తున్నారని తెలియగానే ఆశ్చర్యపోయా. తనతో కలిసి 33 ఏళ్ల క్రితం ఓ సినిమా చేశా. ఆయన అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. నాకు జుట్టు కూడా ఊడిపోయింది నవ్వుతూ. నాతో కలిసి థాయిలాండ్లో చేసిన 17 రోజుల షెడ్యూల్ని నా జీవితంలో మర్చిపోలేను. బాషా, ఆంటోనీ లాగా కూలీ, దేవా, సైమన్ అలా శక్తివంతంగా ఉంటుంది అని రజనీ ఆ వీడియోలో చెప్పారు. అప్పుడంతా నన్ను వెనక్కి లాగాలనుకున్నారు. ఖైదీ చూశాక లోకేష్ దర్శకత్వంలో చేయాలని బలంగా అనుకున్నానని, ఆ కోరికే కూలీతో అతన్ని నాకు దగ్గర చేసిందని అన్నారు నాగార్జున. నిన్నే పెళ్లాడతా చేశాక అన్నమయ్య చేస్తుంటే ఇప్పుడు ఇలాంటి ప్రయోగం ఎందుకని అందరూ తను వెనక్కి లాగే ప్రయత్నం చేసినట్లు చెప్పారు. నా కెరీర్లో చాలా ప్రయోగాలు చేశా, చాలా దెబ్బలు తిన్నా, మంచి విజయాలు అందుకున్న. రజనీ చెప్పినట్లు ఎప్పుడు మంచి వాళ్ళలానే నటిస్తే బాగుండదు కదా. లోకేష్ నన్ను కలిసినప్పుడు మీరు విలన్గా చేస్తారంటే మీకు ఒక కథ చెప్తా అన్నప్పుడు చాలా ఆసక్తికరంగా అనిపించింది. తొలి రోజు షూటింగ్లో రజనీ కలిసినప్పుడు ఆయన కాసేపు నన్ను అలానే చూస్తూ ఉండిపోయారు. మీరు ఇలా ఉన్నారని తెలిస్తే మన సినిమాలో నాకు వద్దని లోకేష్ చెప్పేవాడిని అని సరదాగా అన్నారని చెప్పారు నాగార్జున. దర్శకుడు లోకేష్ కనకరాజు మాట్లాడుతూ సైమన్ పాత్ర కోసం నాగార్జున 7 నరేషన్స్ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శృతి హాసన్, సత్యరాజ్, దిల్ రాజు, సురేష్ బాబు, సునీల్ నారంగ్, జాన్వీ నారంగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క మొత్తం ఇది ఏంటంటే నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ రజనీకాంత్ రాలేదు, కానీ ఆయన ఒక వీడియో సందేశం మాత్రం పంపించారు. సో ఇక్కడ మెయిన్గా రజనీకాంత్ చెప్పేది ఏంటంటే, మీకు అందరికి కొంతమంది తెలిసి ఉండకపోవచ్చు, బాషా, ఆంటోనీలా, దేవా, సైమన్. బాషా సినిమా సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చినటువంటి ట్రెండ్ సెట్టింగ్ చేసినటువంటి సినిమా బాషా. ఒక హీరో సాధారణ ఆటో డ్రైవర్గా ఉంటాడు. కట్ చేస్తే అతను ఫ్లాష్ బ్యాక్లో పెద్ద బాంబే అండర్ వరల్డ్లో పెద్ద మాఫియా లీడర్. ఈ యొక్క కథ ఫస్ట్ టైం వచ్చింది భాషలో, ఈ టైప్ ఆఫ్ కథ. దాని తర్వాత కొన్ని వందల సినిమాలు అటువంటి బ్యాక్గ్రౌండ్లో వచ్చాయి. హీరో మన్ని సామాన్యులాగా చూపించడం, తర్వాత ఫ్లాష్ బ్యాక్లో అతను పెద్ద సమరసింహారెడ్డి కానివ్వండి, చిరంజీవి చేసినటువంటి సినిమాలు కానివ్వండి, రాయలసీమ బ్యాక్డ్రాప్తో చేసినటువంటి సినిమాలన్నీ కూడా అటువంటి దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని చేసింది. ఆ సినిమాలో బాషా అండ్ ఆంటోనీ అని ఇద్దరు ఉంటారు. ఆంటోనీ క్యారెక్టర్ రఘువరన్ చేశాడు. రఘువరన్, బాషా ఇద్దరు కలిసి ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు కలిసి చేస్తున్న నేపథ్యంలో వాళ్ళ దగ్గర రైవాలిటీ వస్తుంది అనమాట. సో ఇది చాలా రజనీకాంత్ క్యారెక్టర్ ఎట్లా ఉంటుందో అంత సేమ్ ఈక్వల్గా రఘువరన్ క్యారెక్టర్ కూడా ఉంటుంది దాంట్లో. సో రజనీకాంత్ ఈ సందర్భంగా ఆ యొక్క భాషా సినిమాలో ఉన్నటువంటి ఆంటోనీ క్యారెక్టర్ని గుర్తు చేశారు. దీంట్లో ఈ సినిమాలో కూలీలో సైమన్ అనే క్యారెక్టర్లో విలన్గా నాగార్జున నటించారు. దానికి సంబంధించినటువంటి నిన్న ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో రజనీకాంత్ భాషా సినిమాని గుర్తు చేశారు. అంటే ఆ రఘువరన్ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో నాగార్జున క్యారెక్టర్ కూడా అంత పవర్ఫుల్గా ఉంటుందని చెప్పడం ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. అలానే నాగార్జున కూడా హీరోగా చేస్తున్న మీరు విలన్ ఏంటన్నారు. ఆల్రెడీ కుబేరాలో దాదాపు విలన్ క్యారెక్టర్ అది. సో జనాలకి నాగార్జున ఎలా తీసుకున్నా యాక్సెప్ట్ చేస్తారు. సో ఈ క్రమంలో పూర్తి విలన్గా చేస్తున్న సినిమా కూలీ అని చెప్పవచ్చు. సో కుబేరాలో అంటే తప్పనిసరి పరిస్థితుల్లో కొంత నెగిటివ్గా చేసే క్యారెక్టర్ని చేశారు నాగార్జున. దీంట్లో అవుట్ అండ్ అవుట్ మాఫియా విలన్లాగా నటించబోతున్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. సో ఇది కూలీ సంబంధించిన నిన్న జరిగిన ప్రీ రిలీజ్ హైలైట్స్ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాయి. ఇక 6 దేశాలు, 23 సెట్లు, 150 రోజుల షూటు. 7 ఏళ్ల క్రితం గూఢాచారిగా వెండితెరపై అడవిశేష్ చేసిన యాక్షన్ హంగామా సినీ ప్రియుల్ని అలరించింది. ఇప్పుడు ఈ విజయవంతమైన చిత్రానికి కొనసాగింపుగా G2ను సిద్ధం చేస్తున్నాడు శేష్. ఆయన హీరోగా నటిస్తూ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని వినయ్ కుమార్ తెరకెక్కిస్తున్నాడు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వామికా గబ్బి కథానాయిక, ఇమ్రాన్ హష్మి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మే 1న థియేటర్లోకి రానున్నట్లుగా సోమవారం ప్రకటించారు. ఈ సందర్భంగా అడవిశేష్ సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తూ చిత్ర విశేషాలు పంచుకున్నారు. 6 దేశాలు, 23 సెట్లు, దాదాపు 150 రోజులకు పైగా చిత్రీకరణ అంటూ షూట్ వివరాలు వెల్లడించారు. ఈ సినిమాలో వామిక పాత్ర ఆశ్చర్యపరిచే బుల్లెట్లా ఉంటుందని, ఆమె అద్భుతమైన విన్యాసాలు చేయగల గొప్ప నటి అని తెలిపారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్లో మురళీ శర్మ, సుప్రియ యార్లగడ్డ, మధుశాలిని ముఖ్య పాత్రలో పోషిస్తున్నారు. సో ఇది అడవిశేష్కు సంబంధించింది. గతంలో గూఢచారి అనేటువంటి సినిమాతోటి చాలా ముఖ్యంగా ఈ స్పై, పోలీస్, క్రైమ్ ఇవన్నీ కూడా అడవిశేష్ పెట్టింది పేరు. సో ఆ క్రమంలోనే గూఢచారి సినిమాకి సీక్వెల్గా గూఢచారి 2 G2 అని దీనికి నేను పేరు పెట్టారు. G2లో రాబోతున్నారు. 150 రోజులు షూట్ చేశారట. 6 దేశాల్లో 23 సెట్లు వేసి చేశారట. భారీ బడ్జెట్తో వస్తున్నటువంటి అడవిశేష్ పాన్ ఇండియా సినిమా ఇది. సో ఇప్పుడు రిలీజ్కి డెకాయిట్ అనే సినిమా ఒకటి రిలీజ్గా ఉంది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన తాజా అప్డేట్ కూడా నిన్న సామాజిక మాధ్యమాలలో పంచుకున్నారు. ఆ డీటెయిల్సే 6 దేశాలు, 23 సెట్లు, 150 రోజుల షూట్ అనేది. మరో ప్రేమ కథలో కథానాయకుడు దుల్కర్ సల్మాన్ తెలుగులో మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాతో రవి నేల కుదిటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా సోమవారం పూజా కార్యక్రమాలు ప్రారంభమైంది. ముహూర్తం సన్నివేశానికి నాని క్లాప్ కొట్టగా బుచ్చిబాబు సానా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. గుండం సందీప్, నాని, రమ్య, గుండం స్క్రిప్ట్ అందించారు. రవి గౌరవ్ దర్శకత్వం వహించారు. ఇది బలమైన భావోద్వేగాలతో నిండిన ప్రేమకథతో రూపొందుతున్న సినిమా సాంకేతికంగా ఉన్నంతగా ఉంటుంది. SLP సినిమాస్ బ్యానర్పై మైలురాయిలా నిలిచే చిత్రమవుతుందని చిత్రవర్గాలు తెలిపారు. దుల్కర్కు జోడీగా పూజా హెగ్డే కనిపించినట్లుగా తెలిసింది. ఈ సినిమాకి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. అనయ్ ఓం గోస్వామి ఛాయాగ్రహుడుగా పేరుస్తున్నాడు. ఇది దుల్కర్ సల్మాన్ సంబంధించిన మరో తెలుగు సినిమా. తెలుగు పాన్ ఇండియా స్థాయిలో దీన్ని చిత్రీకరిస్తున్నప్పుడు కూడా ఇది తెలుగు ప్రొడ్యూసర్స్ తెలుగులో చేసేటువంటి ఒక పాన్ ఇండియా సినిమా. మలయాళ దర్శకుడితో సల్మాన్ బాటిల్ ఆఫ్ గాల్వాన్తో యుద్ధ భూమిలోకి అడుగు పెట్టడానికి సంసిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు సల్మాన్ ఖాన్. ఇది ఆల్రెడీ మనం చేసాం, గాల్వాన్ చైనా యుద్ధం సంబంధించింది. ఇంకోటి ఇక్కడ కథానాయకుడు గోపీచంద్ ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ పీరియాడిక్ యాక్షన్ చిత్రం చేస్తున్నారు. ఇది ప్రస్తుతం చాలా వేగంగా చిత్రీకరణ చేసుకుంటుంది. ఈలోగానే ఇప్పుడు ఆయన మరో సినిమాకు పచ్చ జెండా ఊపినట్టుగా తెలిసింది. ఈ చిత్రంలో ఫైట్ మాస్టర్ వెంకట్ దర్శకుడుగా పరిచయం కానున్నారు అన్నట్టు సమాచారం. ఇది గోపీచంద్ శైలికి తగ్గట్టుగా సాగే శక్తివంతమైన యాక్షన్ కథతో ముస్తాబు కానున్నట్టుగా తెలుస్తుంది. దీన్ని 70mm ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించే అవకాశం ఉంది. త్వరలో దీన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. గోపీచంద్ మనం చూసాం గతంలో అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో ఒక సినిమా వచ్చి పెద్ద హిట్ని సాధించింది. సో ఈ క్రమంలో ఇప్పుడు ఫైట్ మాస్టర్ని దర్శకుడిగా తీసుకొని ఒక సినిమా చేస్తున్నట్టుకైతే ఈ యొక్క వార్త. గోపీచంద్ కూడా పాపం అనుకున్నంత రేంజ్లో ఆయన యొక్క సినీ కెరీర్ అయితే లేదు. ఒక విధంగా చెప్పంటే చాలా డౌన్ఫాల్లో ఉందని చెప్పొచ్చు. సరైన హిట్ లేక దశాబ్ద కాలం అవుతుంది. సో ఈ క్రమంలో ఈ సినిమాతో ఆయన ఇప్పుడు ఆల్రెడీ ఒక సినిమా ఉంది సంకల్ప్ రెడ్డి. మనం చూసాం ఇంతకుముందు ఘాజీ సినిమా చేసినటువంటి సంకల్ప్ రెడ్డి ఇప్పుడు గోపీచంద్ హీరోగా సినిమా చేస్తున్నారు. దాని తర్వాత నెక్స్ట్ సినిమా కమిట్ అయినట్టుగా ఈ యొక్క వార్త. ఏదేమైనా గోపీచంద్ లాంటి మంచి నటుడికి ఈ సినిమా మంచి హిట్ కావాలని, మంచి ఫీచర్ ఉండాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఇకపోతే ఇక్కడ సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో వెంకట్ కళ్యాణి, అభిషేక్ జైస్వాల్ సంయుక్తంగా తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం జటాధార. ఉమేష్ కుమార్, శివన్ నారంగ్, అరుణ్ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగర్ చాలా ఉన్నారు కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ను సోమవారం విడుదల చేశారు. సుధీర్ ఇందులో శివుడి పాత్రలో త్రిశూలంతో యుద్ధానికి సిద్ధమవుతుంటే, మరోవైపు సోనాక్షి ఉగ్రరూపం బిగరగా అరుస్తూ కనిపించి ఆసక్తి రేకెత్తించింది. మానవుడు, దైవత్వం, శాపం, శక్తి లాంటి అంశాలతో ముడిపడి ఉన్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ కథతో ఈ సినిమా ముస్తాబవుతుంది. విజువల్గా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందిస్తుంది. ఈ చిత్ర టీజర్ను ఈ నెల 8న విడుదల చేయనున్నారు అని చిత్ర బృందం తెలిపింది. ఇక్కడ సుధీర్ బాబును కట్ చేశారు. ఇంకో పేపర్లో వచ్చి ఉంటుంది, చూద్దాం. ఇది సోనాక్షి సిన్హా, శత్రుఘ్న సిన్హా కూతురు. మనకి తెలుగులో తక్కువ సినిమాలు చేసినప్పుడు కూడా సోనాక్షి సిన్హా. ఇక్కడ కథల్లో హీరోల జోక్యం మంచిదే అంటున్నాడు గౌతమ్ తిన్ననూరు.
మీ సినిమాల విషయంలో రచనా ప్రయాణాన్ని ఎక్కువ ఆస్వాదిస్తారా, మేకింగ్ ప్రాసెస్కి ఎక్కువ ఇష్టపడతారా? మళ్ళీ రావా జెర్సీ చిత్రాల సమయంలో రచనా ప్రయాణానికి ఎక్కువ ఆస్వాదించేవాడిని, కానీ కింగ్డమ్ చిత్రానికి వచ్చేసరికి రైటింగ్ కన్నా మేకింగ్ ప్రాసెస్ నాలో ఆసక్తి రేకెత్తించింది. ఎందుకంటే దర్శకత్వం విషయంలో టెక్నికల్గా మనల్ని మనం మరింత మెరుగుపరుచుకునే ప్రాసెస్ ఏదైనా ఉందో దాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను. గౌతమ్ గారు, దర్శకులు ఆ రచన స్క్రీన్ ప్లే మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే బెటర్. అసలు మీరేమో టెక్నికల్ సైడ్ అంటారు, టెక్నికల్ సైడ్ అవగాహన ఉండాలి, కానీ దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తేనే కథలో, స్క్రీన్ ప్లేలో, డైలాగ్స్లో కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కింగ్డమ్ విషయంలో అదే జరిగిందని నాకైతే స్పష్టంగా తెలుస్తుంది. మీరు ఈ యొక్క టెక్నికల్ మీద ఇది మేకింగ్ ప్రాసెస్ని ఎక్కువ చేయడం వల్ల మేకింగ్ ప్రాసెస్లో అయ్యేటువంటి ఆ టెన్షన్స్ని, ఆ టెక్నికల్ దాన్ని తెలుసుకోవాలి తప్పించి దాంట్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయితే ఏమైందంటే కథలో పట్టు కోల్పోతాం, ఎటు పోతుందో మనకు అర్థం కాని పరిస్థితి వస్తుంది. టెక్నిక్గా వర్మ గారి విషయంలో అదే అవుతుంది. రాంగోపాల్ వర్మ గారి షార్ట్స్ టెక్నిక్ అద్భుతంగా ఉంటాయి, కానీ లింక్స్ ఉండవు, ఒకదాని లింక్లో ఉండవు. సో విడిగా షార్ట్స్ వైజ్గా సీన్స్ వైజ్ చూస్తే అద్భుతంగా ఉంటుంది, కానీ మొత్తం కలిపితే మొత్తం అతుకుల బొంత ఎక్కడ కట్ చేస్తుండో ఎక్కడ ఓపెన్ చేస్తుండో అర్థం కాదు. కాబట్టి దర్శకుడు అనేవాడు కథ మీద, స్క్రీన్ ప్లే మీద, ఎక్కువ డైలాగ్స్ మీదనే ఉండాలి తప్పించి ఆ యొక్క టెక్నికల్ చూసుకునే వాళ్ళు ఆ బ్యాచ్ వేరే ఉంటారు. ఆ గ్రాఫిక్స్ వాళ్ళు, కెమెరా డిపార్ట్మెంటు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఎలా కావాలో మనం చెప్తే సరిపోతుంది, కానీ దాంట్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయితే కథ బెడ్స్ కొట్టే అవకాశం ఉంది. కింగ్డమ్ లాంటి సూపర్ సినిమాని, అంత అద్భుతమైనటువంటి ఆ లైన్ని మీరు అసలు ఎక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ క్లోజ్ అయింది అర్థం కాని పరిస్థితిలో కొద్దిగా మిక్స్డ్ టాక్తో అయితే సినిమా నడుస్తూ ఉంది. నిజానికి మీరు జెర్సీకి, మళ్ళీ రావాకి స్క్రీన్ ప్లే మీద, కథ మీద పెట్టినట్టు ఇంట్రెస్ట్ కింగ్డమ్ మీద పెట్టిన మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ అయ్యేది ఖచ్చితంగా సినిమా. సో ఇప్పుడైతే కొద్దిగా అటు ఇటుగా అయితే నడుస్తూ ఉంది, కానీ పెద్దగా హిట్, సూపర్ హిట్ టాక్ అయితే లేదు. కొంతమంది డిజాస్టర్ కూడా అంటున్నారు, కొంతమందికి నచ్చింది, కొంతమంది నచ్చలేదు. సో ఇలా మిక్స్డ్ టాక్తో నడుస్తుంది కింగ్డమ్. మీరు ఇంకా ఫర్దర్గా అయినా సరే మరి కథ మీద, కథనం మీద, స్క్రీన్ ప్లే మీద, అలానే డైలాగ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మంచి సినిమాలు చేయొచ్చు. మళ్ళీ రావా సినిమా స్క్రీన్ ప్లేనే అసలు దానికి ఊపిరే స్క్రీన్ ప్లే. జెర్సీ కూడా అంతే. జెర్సీ కొద్దిగా కథ లాగ్ ఉన్నప్పుడు కూడా మీ స్క్రీన్ ప్లే తోటి, ముఖ్యంగా స్క్రీన్ ప్లే తోటి ఆ సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. చివరికి హిందీలో కూడా ఆ సినిమాని రీమేక్ చేసే స్థాయికి ఎదిగిందంటే కారణం బికాస్ ఆఫ్ ఆ స్క్రీన్ ప్లేనే. అద్భుతమైన స్క్రీన్ ప్లే, నాని పర్ఫార్మెన్స్ అన్నీ కలిసి వచ్చి చాలా బాగుంది. ఇంకా మళ్ళీ రావా విషయానికి వస్తే ఇంకా ఆ టైంలో ఆ హీరోకి పెద్దగా క్రేజ్ అయినప్పుడు కూడా మీ యొక్క కథ, కథనం, డైలాగ్స్ వీటి వల్లనే ఆ సినిమా మంచిగా ఆడింది. వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి మీలాంటి దర్శకులకి అభిమానులు ఉంటారు, నేను కూడా ఒక అభిమాని. మీరు చేసేటువంటి సినిమాలకి, కథలకి మీరు కథ మీద, కథనం మీద కాన్సన్ట్రేట్ చేయండి, డైలాగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఖచ్చితంగా మంచి దర్శకుల్లో మీరు ఒకరిగా నిలిచిపోతారని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇంకేమంటున్నారు? మీ కథలు, వాటిలో పాత్రలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. వాటి వెనక మీ వ్యక్తిగత అనుభవాలు, చదివిన పుస్తకాల్లో వేటి ప్రభావం ఎక్కువ ఉంది. నా కథలన్నీ రిలేటెడ్ చేసుకోగలిగేలా ఉండడానికి నేను చూసిన వ్యక్తిగత అనుభవాలే కారణం అనుకుంటా. నేను పుట్టింది ఓ మధ్యతరగతి కుటుంబంలో. ఆ సామాజిక, ఆర్థిక పరిస్థితులకు తగ్గట్టుగానే మన చుట్టూ ఉండే ఫ్రెండ్స్, చుట్టాలు ఉంటారు. నాకు బాగా తెలిసిన ప్రపంచం అదే కాబట్టి నా కథలు, పాత్రలు కూడా ఆ ప్రపంచం నుంచే బయటకు వస్తుంటాయి. రామ్ చరణ్ లాంటి స్టార్స్తో సినిమా వదులుకోవడానికి కారణం ఏంటి? మేము తనతో అనుకున్న యాక్షన్ కథను సరిగ్గా ముందుకు తీసుకువెళ్ళలేకపోతున్నాం అనిపించినప్పుడు మరో 2-3 నెలలు టైం తీసుకొని దాన్ని బలవంతంగా పుష్ చేయడం సరికాదనిపించింది. నేను 100% నమ్మకంగా ఉన్నప్పుడే ఆయనతో కలిసి ప్రయాణం చేయడానికి మంచిది అనిపించింది. 4-5 నెలలు బాగా ఆలోచించి నా సహచరులతో చర్చించి ఆ ప్రాజెక్టు ఆపేయాలని నిర్ణయం తీసుకున్నా. కానీ ఖచ్చితంగా భవిష్యత్తులో చరణ్తో కలిసి పనిచేస్తా. కొత్త చిత్ర విశేషాలండి. త్వరలో నా నుంచి మ్యూజిక్ అనే ఓ చిన్న సినిమా రానుంది. దీని తర్వాత మరో మంచి యాక్షన్ చిత్రం చేస్తా. కింగ్డమ్ 2 స్క్రిప్ట్ పనులు త్వరలో మొదలు పెడతాం. అయితే దాన్ని తెరకెక్కించడానికన్నా ముందు మురుగన్ సేతు పాత్రల నేపథ్యంలో ఓటీటీ కోసం ఓ వెబ్ ఫిల్మ్ చేయాలని ఆలోచన ఉంది. సో ఇక్కడ ఉన్న ఇతర దర్శకులు తాము చెప్పాలనుకున్న కథల్ని నిజాయితీగా చెప్పగలుగుతున్నారా? కథపై హీరోల జోక్యం ఏమైనా ప్రభావం చూపిస్తుందా అన్నదానికి చాలామంది దర్శకులు తాము అనుకున్నట్లుగానే కథలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నా వరకు నా కథలపై ఎవరి ప్రభావం ఉండకుండా చూసుకుంటా. అయితే ఒక్కోసారి మన కథాలోచనలకు తగ్గట్టుగా హీరోలు ఐడియాలు కూడా జత కలిసినప్పుడు ఆ కళ ఇక మన కథని గొప్ప స్థాయికి తీసుకెళ్ళిపోతుంది. అది చాలా మంచి పరిణామం. కొన్నిసార్లు ఆ కలయిక కుదరనప్పుడు చిన్న సలహా కూడా మన కథ వెనక్కి లాగే అవకాశం ఉంటుంది. నేను ఎప్పుడూ హీరో యాక్టివ్గా కథలో పాలుపంచుకుంటేనే మంచిదని నమ్ముతా. దానివల్ల సినిమా విషయంలో ఏం జరుగుతుంది, ఎలా చేస్తే బాగుంటుంది అన్నది వాళ్ళకి ఓ స్పష్టత ఉంటుంది.
గౌతమ్ గారు ఖచ్చితంగా ఒక చిన్న సినిమా మీరు చేయాలి. ఎందుకంటే చిన్న సినిమా చేస్తే మీకు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మీ యొక్క సొంత థాట్స్ తోటి, సొంత కథతోటి, సొంత కథనంతో, సొంత డైలాగ్స్ తోటి ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మీ దగ్గర నుంచి ఒక జెర్సీ మళ్ళీ రావాలంటి కథాబలం ఉన్న సినిమా రావాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ గౌతమ్ గారు. లవ్ ఎమోషన్కి శ్రీకారం దుల్కర్ సల్మాన్ సంబంధించింది. అలానే మేలో మిషన్ ఫిక్స్ అది గూఢాచారి 2 సంబంధించింది. కింగ్డమ్ చిత్రం విడుదలతో ముందు చివరి నిమిషం వరకు తుది మెరుగులు తినడానికి ప్రయత్నించాం. ఆ తర్వాత ప్రశాంతంగా నిద్రపోయాను గౌతమ్ తిన్ననూరి. ఎమోషనల్ చిదంబరం. తెలుగులోనే అధిక వేతనాలు చెల్లిస్తున్నాం తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి. ఇది ఒక్కటి చదువుదాం. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ని హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియోలో జరిపారు. ముంబై, చెన్నై నుంచి వచ్చిన కార్మికులతో షూటింగ్ చేస్తుండగా తెలుగు సినీ కార్మికులు ఆందోళనకు దిగారు. ఈ సినిమా డాన్సర్స్ లోపలికి వెళ్లకుండా గేట్ వద్ద అడ్డుకున్నారు. మేము సమ్మె చేస్తుంటే పవన్ కళ్యాణ్ షూటింగ్ చేస్తారా, కార్మికుల కష్టం ఆయనకు తెలియదా అంటూ మండిపడ్డారు. బయట కార్మికులతో సినిమా షూటింగ్స్ చేయొద్దంటూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రతినిధి చెర్రీతో కార్మిక సంఘాల నాయకులు వాగ్వివాదానికి దిగారు. దీంతో ఈ చిత్ర షూటింగ్ ఆగింది. ఇలా ఉంటే 30% వేతనాలు పెంపుకు అంగీకరించిన నిర్మాతలకు చెందిన చిత్రాల షూటింగ్స్ జరిగాయి. కాగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ బంద్కు ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ మద్దతుగా పలికింది. సాక్షి కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి యాంటీగా న్యూస్ వస్తుంది, డౌట్ లేదు ఆ విషయంలో. ఇంకా పవన్ కళ్యాణ్ ఆ విషయం తెలుసోది లేదు. ఆ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ సమ్మె చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఎంప్లాయీస్ ఆ డాన్సర్స్ని ముంబై నుంచి పట్టుకొచ్చారా, లేకపోతే ఆల్రెడీ జరుగుతున్న షూటింగ్ అనేది తెలియదు, అంత స్పష్టత లేదు. నిజానికి చిరంజీవి తెలిసి పవన్ కళ్యాణ్ తెలిసి మాత్రం పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ముందే ఆయన నో ఆపమని చెప్తారు. కొన్ని ఎన్నో సినిమాలు ఎన్నో రోజులు డిలే అయినాయి ఆయనకి. సో ఇది ఒక రోజు 2 రోజులు డిలే అయినంత మాత్రంలో పోయేది ఏం లేదు ఆయనకి. సో నిజానికి అంత నష్టం వస్తే ఆ ప్రొడ్యూసర్ నష్టం కూడా పవన్ కళ్యాణ్ భరిస్తాడు. ఆ విషయం అందరికీ తెలిసిందే, కొత్త విషయం కాదు. సో ఈ పేపర్లో కొద్దిగా నెగిటివ్గా ఉంటుంది కాబట్టి రాజకీయంగా ఉన్నటువంటి ఈ యొక్క సాక్షిలో ఆటోమేటిక్గా ఇటువంటి ఆర్టికల్ రావడం మామూలు. నిన్న కూడా కొన్ని ఛానల్స్ హడావుడి చేసాయి పవన్ కళ్యాణ్ మీద, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మీద కూడా. అంత సీన్ ఏం లేదు, అది ఆపమంటే ఆపేస్తారు, అలా జరిగి ఉంటుంది. ఇందాక నేను చెప్పిన సూపర్ పవర్స్తో జఠాధర సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా సంబంధించి దీనిలో సుధీర్ బాబు కూడా వేశారు. త్రిశూలం పట్టుకున్నటువంటి సుధీర్ బాబు, అట్టే సోనాక్షి సిన్హా. దుల్కర్ హీరోగా మరొకటి మొదలు, ఇది కూడా చూసాం మనం. డార్క్ కామెడీతో గుర్రం పాపిరెడ్డి. యువతరం నుంచి అద్భుతమైన సినిమాలు వస్తాయని నా నమ్మకం. పాత నీరు పోయి కొత్త నీరు వస్తుంటే అందులో చిన్న ఎగ్జైట్మెంటు ఎలివేషన్ ఉంటాయి. అలాంటి కొత్త తరం రావాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను అన్నారు బ్రహ్మానందం. గుర్రం పాపిరెడ్డి చిత్రం టీజర్ లాంచింగ్ వేడుకలో ఆయన పై విధంగా స్పందించారు. నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించారు. మురళీ మనోహర్ దర్శకత్వంలో పెనురెడ్డి. ఇదేంటి యంగ్ టీం కలిసి పనిచేస్తున్న ఈ చిత్రంలో జడ్జి పాత్రలో నటించా ఎవరు, బ్రహ్మానందం. ఓకే, డార్క్ కామెడీ ఏంటో మరి కా మేకర్స్ నుంచి శ్రీ చిదంబరం. కా సినిమా అద్భుతమైన సినిమా. కిరణ్ అబ్బవరం హీరోగా కా లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను రూపొందించిన శ్రీచక్ర ఎంటర్టైన్మెంట్ సంస్థ శ్రీ చిదంబరం అనే న్యూ ఏజ్ కాన్సెప్ట్ మూవీని నిర్మిస్తోంది. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ఠ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి వినయ్ రత్నం దర్శకుడు. చింత ఏంటి నేనెవరుకుంటున్నా మరి అంతా కలిసి ఫ్రెష్ ఫీల్తో చేస్తున్న సినిమా ఇది. మెల్ల కన్ను ఉన్న యువకుడు ఇన్సెక్యూరిటీతో కళ్ళద్దాలు పెట్టుకుని లైఫ్ మేనేజ్ చేస్తుంటాడు. అలాంటి అబ్బాయి లవ్లో పడితే ఏం జరుగుతుంది అనేది కథ. విలేజ్ బ్యాక్డ్రాప్తో ఫన్ డ్రామాగా తెరకెక్కించారు. సో ఓకే, ఇది దీనికి సంబంధించి ఇది ఆల్రెడీ ఎమోషన్ ఎక్కువ కనెక్ట్ అయింది గౌతమ్ తిరునూరు. ఇది ఆల్రెడీ దీని గురించి చూద్దాం ఒకసారి. ఈ అమ్మాయి గురించి. ప్రభాస్ సినిమా రాజాసాబ్ ముచ్చటగా 3 ప్రభాస్ సినిమా రాజాసాబ్తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది మాళవిక మోహనన్. సోమవారం ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా బర్త్డే విషయం తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో తెలుపు రంగు చీరలో ట్రెడిషనల్గా కనిపించింది మాళవిక. ఆ మధ్య విడుదల చేసిన టీజర్లోనూ స్టన్నింగ్ లుక్స్, తనదైన స్క్రీన్ ప్రజెన్స్తో మెస్మరైజ్ చేసింది ఆమె. ఇక మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుగుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్ 5న విడుదల కానుంది. ఇక మోహన్ లాల్కు జంటగా ఆమె నటించిన హృదయపూర్వం ఈ నెల 28న విడుదల కానుంది. అలాగే కార్తీక్కి జంటగా నటించిన తమిళ చిత్రం సర్దార్ 2 అక్టోబర్లో రిలీజ్కి రెడీ అవుతుంది. మొత్తానికి ఈ ఏడాది తన నుంచి ముచ్చటగా 3 చిత్రాలు రాబోతున్నాయి. ఇది మాళవిక మోహనన్ సంబంధించినటువంటి అప్డేటు. రాజాసాబ్లో వన్ ఆఫ్ ద హీరోయిన్, దాంట్లో 3 ఉన్నారు. దీంట్లో ప్రధాన హీరోయిన్గా ఒకరుగా మాళవిక మోహనన్ ఉన్నారు. ఈమె ఆల్రెడీ మలయాళంలో కూడా మోహన్ లాల్ హీరోగా దాంట్లో ఒక సినిమాలో చేస్తున్నారు.
అలానే కార్తీ సంబంధించిన సర్దార్ 2లో కూడా హీరోయిన్గా ఉన్నారు అనేది ఈ యొక్క న్యూస్. అందరికీ నచ్చే బాలుడిగా లవ్ స్టోరీ అట. ఆకుల అఖిల్ తగ్గేదేలే కొత్త అవకాశం చాలే మస్తైపోయింది అంతా పోయింది. చూశారు కదండి, ఇది ఈరోజు ప్రధాన దినపత్రికల్లో ఉన్నటువంటి సినిమా వార్తలు. ఇప్పటివరకు ఈ యొక్క ఈ ఫిలిం న్యూస్ చూస్తున్నారంటే ఖచ్చితంగా మీకు ఇది నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నోటిఫికేషన్స్ పొందండి. మీరు చూస్తున్నారు CJ టీవీ. నా పేరు శ్రీనివాస్ వాలి. రేపటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి CJ టీవీ. థ్యాంక్ యూ.